ఏలూరు పడమర వీధి గాంధీ మైదానం వద్ద ఎంతో చారిత్రాత్మకమైన స్థలమైన గాంధీ జ్ఞాన మందిరం దగ్గర కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు స్తూపం లోగోను నిర్మించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిహ్నంగా భావితరాల వారు గుర్తుండే విధంగా ఉన్న చిహ్నాన్ని కాపాడవలసినదిగా ఏలూరు జిల్లా కలెక్టర్కు మరియు ఏలూరు జిల్లా ఎస్పీకి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, దెందులూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆలపాటి నరసింహమూర్తి, ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ గౌడ రంగబాబు, నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, బ్లాక్ 2 కాంగ్రెస్ అధ్యక్షులు లంకా రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి చూశారు. పడమరేలో ఉన్నటువంటి ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు వచ్చినటువంటి ప్రదేశంలో ఆయన ఆ రోజున వచ్చి అక్కడ ఉప్పు సత్యాగ్రహానికి వచ్చి ఉప్పు పండించి మరి అక్కడ నుంచే ఆయన ప్రారంభించారు. ఆ రోజున గాంధీ గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగినటువంటి ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్లో ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ గారిది కస్తూర్బా గాంధీ విగ్రహాలు ఉండి గాంధీ మైదానం పిలువబడే ప్లేస్లో ఇవాళ జనసేన పార్టీ అంటే తెలుసో తెలియక మరి కుర్రవాళ్ళు మరి స్తూపాన్ని ఇచ్చేశారు. దాన్ని మేము అధిష్టానం దృష్టి తీసుకెళ్ళి మన స్థానిక శాసనసభ్యులు అదే కలెక్టర్ గారికి అదేవిధంగా అందరికీ దృష్టిలోకి తీసుకువెళ్ళి ఆ యొక్క ప్లేస్ ఇంపార్టెన్స్ని కాపాడాలి. మనం మహాత్మా గాంధీ గారు పార్టీలకు అతీతంగా మన అందరం కూడా గౌరవించుకునే మహాత్మా గాంధీ గారి విగ్రహం ప్లేస్ని హిస్టారికల్ ప్లేస్ని ఏలూరుకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేస్ అయినటువంటి దాన్ని కాపాడమని చెప్పి ఇవాళ కలెక్టర్ గారికి కూడా మేము ఏలూరు వినతి పత్రం ఇవ్వడం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా దాంట్లో ఆలపాటి నరసింహమూర్తి గారు, మాజీ శాసనసభ్యులు మరి ఎలీజా గారు, అలాగే మా ప్రతినిధి బృందం అందరం కూడా ఇవ్వడం జరిగింది. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు జ్ఞాపకాలని మనం మర్చిపోకుండా ఉండటం కోసం మన దేశంలో ఆనాడు గాంధీ గారు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుని మన భావి తరాల వారికి తెలియపరిచే విధంగా మనం నడుస్తూ ఉన్నాం. అలాంటి ప్రదేశమైనటువంటి ఏలూరులో గాంధీ మైదానం అనే పిలువబడేటటువంటి పనమట వీధిలో కల గాంధీ మైదానం ప్లేస్లో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం సమయంలో నిరాహార దీక్ష చేస్తూ ఉండగా అక్కడ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం, అప్పటి నుంచి అది గాంధీ మైదానంగా పేరు పొంది ఏలూరులో ప్రతి ప్రజలకే రాబోయే తరాలకు కూడా తెలియపరిచే విధంగా ఉన్నటువంటి ప్రదేశంలో అది తెలిసి కానీ తెలియక కానీ జనసేన వారు అక్కడ ఒక స్తూపాన్ని నిర్మించాలని చెప్పానని వాళ్ళు ప్రారంభించారు. అది కరెక్ట్ కాదు. గాంధీ గారి జ్ఞాపకాలని, గాంధీ గారి చిరస్మరణల్ని మనం రక్షించుకోవాల్సిన మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని చెప్పానని, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గాంధీ గారు అంటే ఎంతో గౌరవంగాను, గాంధీ గారి జ్ఞాపకాలను కానీ గాంధీ గారి స్ఫూర్తులను కానీ మనం కాపాడుకోవాలని అనేక సందర్భాలను ఆయన మీటింగుల్లో చెప్పడం జరిగింది. దాన్ని గుర్తు చేసుకుని జనసేన పార్టీ వారు కూడాను మీ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని గౌరవించే విధంగా చేయవలసిందిగాను, అక్కడ గాంధీ మైదానంలోనూ గాంధీ గారి విగ్రహానికి ఎదురుకుండాను జనసేన స్తూపం నిర్మించటం అది కరెక్ట్ అయినది కాదు కనుక మీరు వెంటనే దాన్ని విరమించుకుని గాంధీ గారి స్మృతుల్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ ఈ విషయాన్ని ఏలూరులో ఎమ్మెల్యే గారికి తెలియపరిచినాం, కలెక్టర్ గారికి వచ్చాం, కలెక్టర్ గారికి తెలియపరిచినాం, పోలీస్ వారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. వీళ్ళందరూ కూడా అధికారులే కాకుండా ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి గాంధీ గారి స్మృతుల్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.